మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఆ బిజినెస్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి అని చెప్పడానికి మా ముందు మహేష్ గారు ఉన్నారు. సో వెల్కమ్ మహేష్ గారు. నమస్తే. ఏదైనా కావచ్చు, బిజినెస్ చిన్నగా అయినా పెద్దగా అయినా చాలా వరకు భయాలతో ఉంటారు. ఎందుకంటే జాబ్ అంటే శాలరీ పక్కా అన్నట్టు ఉంటుంది, కానీ బిజినెస్లో ప్రాఫిట్ ఎంత వస్తుందో తెలియదు. సో ఎంతవరకు సస్టైన్ అవుతామో తెలియదు. ఇలాంటప్పుడు గ్రౌండ్ వర్క్ తెలియదు, తర్వాత వచ్చి ఏం రీసెర్చ్ తెలిసేకి కూడా ఆస్కారం ఉండదు చాలామందికి, కానీ చెయ్యాలని ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మీ సలహా సార్? ఒక తరం ముందుకు వెళ్తే కేవలము యువత అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి అనేటువంటి దృక్పథం కలిగి ఉండేవాళ్ళు. ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సక్సెస్ అనేవాళ్ళు. ఓకే. ఒక జనరేషన్ చేంజ్ అయ్యాక సాఫ్ట్వేర్ జాబ్స్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు సక్సెస్గా భావించేవాళ్ళు. కానీ ఈరోజు ఉన్నటువంటి యువతరం అంతా కూడా ఎంటర్ప్రిన్యూర్షిప్ పైన ముందుకు వెళ్తుంది. వ్యాపారవేత్తలుగా ఎదగాలనేటువంటి ఒక కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తుంది. కరెక్ట్. ఇది చాలా మంచి తరుణం, మంచి ఆలోచన కూడా. ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిలబడుతూ ఉపాధి అందించడం అనేది. కానీ అలాంటి వ్యాపారాలను ఏర్పాటు చేయాలంటే యువతకు, రాబోయేటువంటి వ్యాపారవేత్తలు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం, వాళ్ళు మొట్టమొదటగా ఏ వ్యాపారాన్ని స్థాపించాలనుకుంటున్నారో ఆ మార్కెట్ని రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి టోటల్గా ప్రోడక్ట్స్, మన యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము, సర్వీసెస్ అన్నీ కూడా మారిపోతున్నాయి. ఎస్ సార్. కాబట్టి కస్టమర్ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ చేంజ్ అవుతున్నాయి. వాటిని గుర్తించి వాటికి అనుగుణంగా ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ని మనం తయారు చేసినప్పుడు ఖచ్చితంగా వ్యాపారం అనేది అతి తక్కువ కాల వ్యవధిలోనే ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో అసలు కస్టమర్ ఎలాంటి సర్వీసెస్ని కోరుకుంటున్నాడు, ఎలా మారబోతున్నాడు అనే విషయాన్ని దూరదృష్టితో మనం ఒకవేళ యాంటిసిపేట్ చేయగలిగినట్లయితే 100% మనం స్థాపించబోయేటువంటి వ్యాపారాలు లాభాల బాటలో కొనసాగుతాయి. ఈ దూరదృష్టి అనేటువంటి టాపిక్ రాగానే ఒక మంచి వ్యాపారవేత్తకు సంబంధించినటువంటి వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి. వెలుమని గారు ఈరోజు మనకు న్యూస్ పేపర్లో, అదేవిధంగా మీడియాలో చాలా డిస్కషన్ జరుగుతుంది. ఎస్ సార్. ఒకప్పుడు అతను కేవలం 150 రూపాయలకే ఒక వ్యాపారంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యాపారాన్ని సడన్గా క్లోజ్ చేశారు. వారి ఇంటర్వ్యూలో చెప్తారు, అసలు ఆ వ్యాపారాన్ని క్లోజ్ చేసిందే బెటర్ అయింది, లేదంటే అక్కడే నేను వర్క్ చేస్తూ ఉండేవాడిని, కొత్త వ్యాపారాన్ని స్థాపించే అవకాశం నాకు కలిగేది కాదు అని చెప్తుంటారు. ఓకే. ఓకే. వారు ముందుగానే ఏం చేశారంటే థైరోకేర్ అంటే థైరాయిడ్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, టెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది, చాలా కాస్ట్లీ ఉంది. ఆ రోజుల్లోనే థైరాయిడ్ రిపోర్ట్ తీసుకోవడానికి 400 రూపీస్ ఖర్చు అయ్యేది. వెలుమని గారు ఏం చేశారంటే కేవలం 100 రూపీస్కే ఆ థైరాయిడ్ టెస్ట్ రిపోర్ట్ ఇవ్వడం అనేది ప్రారంభించారు. వారు ఏం చెప్తారంటే, సరే ఎందుకు మీరు ఆ 400 రూపీస్ కాస్ట్ని 100 రూపీస్గా డిక్రీజ్ చేశారు అంటే, ఒక పిరమిడ్లా చూసుకుంటే పైన భాగంలో 400 రూపీస్ బేర్ చేసేటువంటి కస్టమర్స్ ఉంటారు, తక్కువ మంది. ఎస్ సార్. మనం కింది భాగం చూసుకుంటే తక్కువ ఎక్స్పెండిచర్ అంటే తక్కువ కాస్ట్ని బేర్ చేసే వాళ్ళ యొక్క వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళని క్యాచ్ చేయగలిగితే అతి తొందరలో మనం ఎక్కువ సంపదని సృష్టించవచ్చు అంటారు వాళ్ళు. కాబట్టి వెలుమని గారు కేవలం ఎలాంటి పెట్టుబడి లేకుండా వ్యాపారాన్ని స్థాపించాక ఈరోజు ఆ వ్యాపార సామ్రాజ్యం యొక్క విలువ 3,300 కోట్ల రూపాయలుగా తయారవడం అనేది జరిగింది. గ్రేట్ సార్. అలాంటి వ్యక్తులని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎవరు వ్యాపారం స్థాపించాలనుకున్నా కూడా ముందు చూపుతో మనకు వ్యాపార ప్రపంచంలోకి వెళ్తున్నప్పుడు టార్గెటెడ్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచనలు, అభిరుచులను మనము గ్రహించగలగాలి.
కరెక్ట్ సార్, అబ్సల్యూట్లీ. సో చాలా ఇట్స్ ఏ వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ సార్. ఎందుకంటే ఇది దూరపు దృష్టి ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడే ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఎలాంటి ఏదో ఒకటి పెట్టుబడి చిన్న పెట్టుబడిని లేకపోతే లక్షలు కోట్లు పెట్టినా కూడా వెంటనే నాకు ప్రాఫిట్ వచ్చేయాలి అన్న యాంగ్జైటీతో ఉంటారు. సో వీళ్ళకి మంచి సమాధానం అనుకోవచ్చు, ఒక సొల్యూషన్ అనుకోవచ్చు ఈ వీడియో త్రూ. వెలుమరి గారు ఇంకా ఏమేం పరిశోధనలు చేశారు, సో వారు ఎంత పొటెన్షియల్ పెడితే తప్ప ఇది అంటే ఇంత పెద్ద స్థాయికి అంటే ఏ ఒక్క పెట్టుబడి చూడండి, చిన్నో గొప్ప పెట్టుబడి పెడితేనే వ్యాపారం అంటారు, కానీ తను ఏ పెట్టుబడి లేకుండా కూడా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని తను స్థాపించారు. అది అంటే ఆషామాషి కాదు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ సార్? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చేంజ్ అనేది చాలా అత్యావశ్యకం. ప్రపంచంలో మారుతూ ఉంటుంది ఏదైనా సరే, ఆ మార్పుల తగ్గట్టు మనం మారాలి. కరెక్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ చేంజ్ విత్ ద చేంజ్, చేంజ్ విల్ చేంజ్ యూ, ఎక్స్చేంజ్డ్ బై ద చేంజ్. ఓకే, నువ్వు ఆ మార్పు చేత మార్చివే పడతావు అంతే. మనకు కంప్యూటర్స్ అన్ని వచ్చాక నేను ఇంకా టైప్ రైటర్తో వర్క్ చేస్తా అంటే ఎవరు నిన్ను జాబ్లోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? కరెక్ట్ కదా అండి. కాబట్టి మార్పుతో పాటు మనం కూడా మారినప్పుడు మాత్రమే ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయితే అతి కీలకమైనటువంటి విషయం. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. షూర్ సార్. 2 ఎలుకలు, కేవలం మన బొటన వేలు సైజు ఉండేటువంటి ఒక 2 ఎలుకలు, 2 మనుషులు ఒక అడవిలో ఆహారం కోసం వెతుకుతూ ఉంటారు. అలా వెతికేటువంటి సందర్భంలో వాళ్ళకు ఒక పెద్ద చీజ్ కనిపిస్తుంది. ఓకే, అవి చూడగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది వాటికి. అసలు మనం ఆహారం కోసం వెతకాల్సిన అవసరం లేదు, దీన్ని తింటూనే మనం రోజులు గడిపేయచ్చు, అసలు ఎలాంటి శ్రమ అవసరం లేదు, భోంచేస్తూ పడుకోవచ్చు అనుకుంటాయి. 2 ఎలుకలు 2 మనుషులు అలా ప్రతిరోజు అవసరమైనప్పుడు ఆకలి అనిపించినప్పుడల్లా తింటున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ ఎలుకలు ఒక రోజు గమనించాయి వాటి యొక్క టేస్ట్ స్మెల్ చేంజ్ అవుతుంది. ఓకే, అంటే ఇది కొన్ని రోజుల్లో మనం దీన్ని ఆహారంగా పరిగణించలేము, ఖచ్చితంగా దీన్ని మనము మార్చుకోవాలి, దీన్ని చేంజ్ చేయాలి, మనం ఆహారం కోసం మళ్ళీ వేట ప్రారంభించాలని గుర్తించి ఆ 2 ఎలుకలు అక్కడి నుండి తప్పించుకున్నాయి. వెళ్ళిపోయి మళ్ళీ ఆహారాన్ని వెతకడాన్ని ప్రారంభించాయి. ఆ సందర్భంలో ఇక్కడ 2 మనుషులు అదే విధంగా దాన్నే తింటూ ప్రతిరోజు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి కూడా అర్థమైపోయింది 2 ఎలుకలు వెళ్ళిపోయాయి, ఆహారం కోసం మనం కూడా వెతకాలి అని. ఓకే, ఇంకొక వ్యక్తి ఆహారం కోసం వెతకడం ప్రారంభించాడు. కానీ ఒక వ్యక్తి మాత్రము అక్కడనే ఆ చీజ్ తింటూ రోజులు గడిపేస్తున్నాడు. కొన్ని రోజులకు ఆ చీజ్ అక్కడ మాయమైపోయింది. కానీ ఆ వ్యక్తి ఏమనుకుంటున్నట్టే ఇక్కడే మాయమైంది కాబట్టి ఇక్కడే మళ్ళీ చీజ్ వస్తుంది అని అలాగే కూర్చున్నాడు. కానీ 2 ఎలుకలు దీనికంటే పెద్ద చీజ్ని గుర్తించాయి. దీంట్లో నుండి ఒక వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి చూశాడు, అమ్మో చాలా ఫ్రెష్ చీజ్ దొరికింది, అక్కడే ఉంటే కొన్ని రోజులకు ఆహారం లభించేది కాదు అని. కానీ అక్కడే ఉన్నటువంటి వ్యక్తి ఎదురు చూసి ఆహారం లేక చనిపోయాడు. ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవాల్సిన 2 విషయాలు. సార్, యాంటిసిపేట్ ద చేంజ్ అంటే ముందుగానే జరిగేటువంటి మార్పును మనం ఊహించాలి. అలా ఊహించినటువంటి ఎంతోమంది వ్యాపారవేత్తలు ఈరోజు అగ్ర వ్యాపారవేత్తలుగా, దేశాన్ని శాసించేటువంటి వ్యాపారవేత్తలుగా వాళ్ళు ఎదిగి కోట్ల రూపాయలు ఈరోజు సంపాదిస్తూ కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అండ్ ఆల్సో యాక్సెప్ట్ ద చేంజ్. ఆ జరిగినటువంటి మార్పును ఊహించడమే కాదు, దాన్ని మనము మార్పుతో పాటు మారాలి. కరెక్ట్. అక్కడ ఏ వ్యక్తి అయితే అలాగే కూర్చున్నాడో అలాగే కూర్చోకుండా ఒక వ్యక్తి ఆహారం కోసం వెతకడం ఏ విధంగా అయితే ప్రారంభించాడో అలా నీ వేటను నువ్వు ప్రారంభించాలి. కాబట్టి ప్రతి వ్యాపారవేత్త దూరదృష్టి కలిగి ఉండడము, మార్పుతో పాటు మారడం అనేవి చాలా బేసిక్ ఇంపార్టెంట్ థింగ్స్ టు బికమ్ ఏ గుడ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ సార్. చాలా మంచిగా చెప్పారు. ఆ సింపుల్గా విత్ క్లారిటీ ఆఫ్ థాట్స్ అండ్ అసలు అంటే ఒక బిజినెస్ ప్రారంభించాలంటే ఇంపార్టెంట్ ఏంటి అనేది చాలా క్లుప్తంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.